అందరికీ జై భారత్, జై భారత్. గట్టిగా అందరు టిఫిన్స్ చేసి వచ్చారేమో అని అనుకుంటున్నాను. చేసి వచ్చారండి? ఇంకోసారి జై భారత్. నాకు ముందుగా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒక గురువులాగా మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, నేను ఎడ్యుకేట్ అయ్యేలా చేస్తూ, నాకు ఇంత గొప్ప సువర్ణావకాశాన్ని కల్పించినటువంటి మా కరెస్పాండెంట్ సార్ శ్రీ అనంత జనార్దన్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నర్సారెడ్డి సార్ గారి ఆశీస్సులు, మా జనార్దన్ సార్ గారి ఆశీస్సులతో నేను నా సెషన్ ప్రారంభించబోతున్నాను. ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి ఇంతమంది గొప్ప మాతృమూర్తులను చూసిన ఆనందంలో నా నుంచి వస్తున్న కొన్ని మాటలు అవేంటంటే, తల్లి అంటే గడియారం కాదు కానీ సమయానికి అన్నం పెడుతుంది. డాక్టర్ కూడా కాదు కానీ తన ప్రేమతో మన మనసులో ఉన్న గాయాలను నయం చేస్తుంది. టీచర్ కూడా కాదు కానీ జీవిత పాఠాలను నేర్పుతుంది. దేవుడు కనిపించడంటారు కదా, కానీ ప్రతిరోజు మన అమ్మ నాన్నల ప్రతిరూపాల్లో మన ముందు ఎప్పుడు దేవుడు సాక్షాత్కరిస్తూనే ఉంటాడు. అందుకే అంటారు అమ్మ నాన్న దైవంతో సమానమని. అందుకే అన్నారు మాతృదేవోభవ పితృదేవోభవ. మాతృదేవోభవ అంటే తల్లిని గౌరవించడం మాత్రమే కాదు, మన తల్లి ప్రేమను త్యాగాల్ని అర్థం చేసుకొని తన పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి, చూపించాలి. కానీ ఈ రోజుల్లో సంబంధాలని లాభ నష్టాల కళ్ళజొల్లతో చూస్తున్నాం, అవునా కాదా? దానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నాను. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే కనుక గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఒక 2వ తరగతి చదువుతున్న అబ్బాయి, ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి 8వ తరగతికి వచ్చాడు. అతనికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్కి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ లెక్కల మాస్టారు లాభ నష్టాలకు సంబంధించిన ఒక టాపిక్ చెప్పారు. అయితే ఆ రోజు అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి తీరిగ్గా కూర్చొని ఒక పేపర్ పట్టుకొని సీరియస్గా ఆలోచిస్తూ రాస్తున్నాడు. అది వాళ్ళ అమ్మ గమనించింది. తర్వాత కొద్దిసేపు హోంవర్క్ చేస్తున్నాడేమో అనుకుంది. కొద్దిసేపటికి ఆ అబ్బాయి వచ్చి ఆ పేపర్ని వాళ్ళ తల్లి చేతిలో పెట్టి అమ్మ ఇది చదువు అని చెప్పాడు. అప్పుడు తన తల్లి ఆ పేపర్ని చదవడం స్టార్ట్ చేసింది. ఎవరైనా గెస్ చేస్తారా అందులో ఏముందో, ఏం రాసి ఉంటుందో? అదేంటి మేడం మీరు చెప్పే స్టోరీ మేము ఎలా గెస్ చేస్తాం అనేనా మీ క్వశ్చన్? అయితే తల్లి చదవడం స్టార్ట్ చేసింది. అందులో ఏముందంటే, అమ్మ నువ్వు నాకు ప్రతిరోజు నా పనుల్లో సహాయం చేస్తున్నావు కదా, దానికి నీ ధర 100 రూపాయలు. అలాగే నువ్వు నా చదువు కోసం నా ఎగ్జామ్స్ టైంలో నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా, దానికి నీ ధర 100 రూపాయలు. నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి నువ్వు సహాయపడుతున్నందుకు దాని ధర 100 రూపాయలు. అలాగే ఇంట్లో పనులన్నీ చేస్తున్నందుకు నీ ధర 100 రూపాయలు. నాకు రోజు వంట చేసి నాకు తినిపించి నన్ను స్కూల్కి పంపిస్తున్నందుకు దాని ధర 100 రూపాయలు. ఆ విధంగా ఒక లిస్టే రాశాడు. ఆ లిస్టు మొత్తం కలిపి ఎన్ని రాశాడంటే టోటల్ మొత్తం అని చెప్పి 1000 రూపాయల ధర వరకు రాసింది. అది చదివిన తల్లి తన లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని పైకి చిరునవ్వుతో మాట్లాడుతూ తన కొడుకుని ఏమి అనలేక తల నిమిరేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళే టైంకి ఆ బెడ్ మీద ఒక పేపర్ రాసి పెట్టింది. ఆ పేపర్ తీసి ఆ అబ్బాయి చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడైనా గెస్ చేస్తారా అందులో ఏముందో? కనీసం ఒక్కరైనా? సరే, ఈ స్టోరీ చెప్పడం అయ్యాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ బాబు ఆ పేపర్ తీసి చదవడం మొదలుపెట్టాడు. అందులో ఉంది ఏంటంటే, నాన్న 9 నెలలు నేను నిన్ను కడుపులో మోసి కన్నందుకు ధర 0. నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి నేను పడ్డ పురిటి నొప్పుల బాధ 0. నీ చిరునవ్వు కోసం
నా గాయాన్ని, నా బాధల్ని అన్నిటినీ నేను మర్చిపోయినందుకు దాని ధర 0. నీ భవిష్యత్తు కోసం నా కలలన్నింటినీ దూరం చేసుకున్నందుకు దాని ధర 0. అలా ఈ విధంగా మొత్తం తను రాసిన తర్వాత టోటల్ ఏం రాసిందో తెలుసా? మొత్తం అని చెప్పి అమ్మ ప్రేమకు ధర లేదు. అలా రాసిన తర్వాత ఆ అబ్బాయి చదువుతూనే ఏడవడం మొదలుపెట్టేశాడు. ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు. ఆ విధంగా దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనం జీవితంలో లెక్కలేసుకోవచ్చు, కానీ అమ్మ ప్రేమ లెక్కలకు అతీతం. అమ్మ ప్రేమకు లెక్క ఉందా? లెక్క కట్టగలమా? కట్టలేము. అలాంటి గొప్ప మాతృమూర్తులు అండి మీరందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నేను ఈ స్టోరీ చెప్పాను. అలాంటి మాతృమూర్తులకి, నిజమైన ప్రేమికులకి అండ్ నిజమైన ప్రేమ మీలోనే ఉంది, అమ్మ తర్వాతే ఎవరైనా. అందుకే గొప్పగా చెప్తున్నాను. ఈరోజు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.